మనము పెంచేటటువంటి పద్ధతిలో పిల్లల్ని కొంటున్నారు చాలామంది. పెంచడానికి పోయే క్రమంలో వాళ్ళకి దానాకు సరిపడా అవగాహన లేకనా, దానాకు సరిపడా డబ్బులు లేకనా, కానీ లోకల్లో ఉన్నటువంటివి ఏవి దొరికితే అవి మామూలుగా కూరగాయలు కానీ, ఉత్తి మక్కలు కానీ ఇలాంటివేవో ఒకటి పోషిస్తున్నారు. సో ఇట్లాంటి ఫీడ్ ఇవ్వడం వల్ల ఏంటి అని అంటే, కోడి అయినా మనం వ్యక్తులము అయినా ఎవరికైనా కూడా సమతుల్య ఆహారం, సమతుల్య దాన దొరికినప్పుడే మనుషులం కానీ, పక్షులు కానీ, కోళ్ళు కానీ ఆరోగ్యంగా పెరగగలుగుతాయి. కేవలం మనం ఒక మక్కలో కూరగాయలు వేయడం వల్ల దానికి సరిపడినటువంటి ఈ సమతుల్య ఆహారం దొరకదు, సమతుల్య దాన దొరకదు కోడికి. దానివలన పెరగాల్సిన పద్ధతిలో కోడి పెరగలేకపోతుంది. చాలామంది ఫార్మర్లు అంటున్నారు, కోళ్ళు ఇంకా ఎదగలేదు సార్, లేదు అని అంటే మేము దానా బదులు మక్కలు పోసినాము, కూరగాయలు పెట్టినాము, అవి మంచివే కదా సార్, ఎదగలేదు అని అంటే, కోడికి దానికి పెరుగుదలకు సరిపడినటువంటి పోషకాలు, విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా దానికి సమతుల్యంలో అందాలి. అందినప్పుడే కోడి ఆరోగ్యంగా ఎదుగుతుంది. ఈ విధంగా ఎదగాలి అని అంటే మనము ఒక కంపెనీ ఫీడ్ అనేది ఎంచుకొని కంపెనీ ఫీడ్ వాడినట్టుగా అయితే, కంపెనీ వాళ్ళు ఏంటంటే దానిలో ఏ పర్సెంటేజ్ ఎంతెంత ఉండాలి, మక్క ఎంత పర్సెంటేజ్ ఉండాలి, సోయా ఎంత పర్సెంటేజ్ ఉండాలి, విటమిన్స్ ఎంత పర్సెంటేజ్ ఉండాలి అని ఇవన్నీ పరిశోధనలు చేసి ఆ యొక్క ఫీడ్ని తయారు చేస్తారు. కాబట్టి అలాంటి ఫీడ్ని మనము వాడుకున్నట్టుగా అయితే కోళ్ళు మంచిగా ఎదుగుతాయి. లేదు అని అంటే కోడి బయట కొన్నది మాకు ఇష్టం లేదు, మనం తయారు చేసుకుందాము అని అంటే మా దగ్గర పిల్లలు తీసుకున్నప్పుడు దానా ఫార్ములా ఇస్తాము. దానా ఏ విధంగా తయారు చేసుకోవాలి, ఏవేవి ఎంతెంత పాలల్లో కలుపుకొని తయారు చేసుకోవాలి అనే ఫార్ములా కూడా ఇస్తాం. కాబట్టి కోడి పిల్లలు తీసుకున్నప్పుడు దానా సొంతం తయారు చేసుకునే వారికి మెడిసిన్ ఫార్ములా, దానా ఫార్ములా కూడా మేము ఇవ్వడానికి అందుబాటులో ఉంచినాము. కాబట్టి రైతులు ఈ యొక్క దాన్ని పాటించవలసిందిగా కోరుచున్నాం.